హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది. ఈ వీడియోలో కూడా నా 8వ వారం చాలా రోజులైంది. కానీ పిల్లల స్కూలు, నా హెల్త్ బాగాలేక నేను షార్ట్సే పెడుతున్నాను, కానీ లాంగ్ వీడియోలు అప్లోడ్ ఎడిటింగ్ అది చేయడానికి టైం లేక పెట్టలేదు. యాజ్ యూజువల్ 8వ వారం పొద్దున్నే నేను ఇలా తులసికోట దగ్గర అన్నీ పూజ చేసేసుకొని అలా అలంకరించుకొని పెట్టాను. మీకు అందరికీ తెలిసిందే, మార్నింగ్ కొంచెం పొద్దున్నే లేసేసి పూలు ఇలా ముందల ప్రీవియస్ వీడియోలో చూస్తే తెలిసిందే, నాకు ఫ్లవర్స్తో ఎక్కువ డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టము. వెంకటేశ్వర స్వామికి కూడా అలంకరణ ప్రియుడు కాబట్టి చక్కగా నేను అలంకరణ అయ్యి నేను ఫ్లవర్స్ గుడిమల కపూర్ వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. అండ్ అవంతా అలంకరణ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాల సెక్షన్కి వస్తే నేను అన్ని 7 దీపాలు, దానికి వడ్డీకి ఒకటి ఎక్స్ట్రా, అండ్ పూలు ఇవన్నీ ఇలా అలంకరణ చేసుకున్నాను. పరవన్నం చేశాను, నువ్వులు ఉండలు చేశాను, పానకం, వడిపప్పు. ఇక దేవుడి దగ్గర అన్నీ ఇలా అలంకరణ చేసేసుకొని పూలు పెట్టేసుకొని అక్కడ అంతా సదురుకుంటున్నాను అనమాట. పూజ చేసుకొని నేను ఈ పూజ ఏంటనంటే ఒక బుక్ అనమాట, 7 వారాల వ్రతం బుక్. ఆ బుక్లో చూసి అండ్ యూట్యూబ్లో ఒక అయ్యగారు చెప్తుంటే నేను ఆయనను ఫాలో అయ్యేసి నేను మంత్రాలు ఆయన చెప్పినట్టు చేసుకున్నాను అనమాట. 7 వారాలు అలాగే చేసుకున్నాను. నా పూజ గది ఎలా ఉందో కామెంట్ చేయండి, నేను ఎలా అలంకరణ పూజ ఎలా చేసుకున్నాను అనేది. సో శుభ్రంగా అయితే నేను అన్నీ చక్కగా చేసుకుంటున్నాను. అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, లలిత అష్టోత్తరం ఇవన్నీ చదువుకుంటాం అన్నమాట. కథ ఇవన్నీ చేసుకుంటాము. పొద్దున పూట ఏంటంటే ఈ పూజ అంతా చేసుకుంటాను. సాయంత్రం అతిథిని పిలుచుకొని అతిథికి పెట్టేసేసి టిఫిన్ వాళ్ళకి తాంబూలం అది ఇచ్చుకొని చేసుకుంటాం. 7 వారాలు ఇలాగే చేసుకున్నాను. 7 వారాలవి కొన్ని అప్లోడ్ చేశాను, 2-3 ఎపిసోడ్లు. మిగతాయి నాకు టైం సరిపోతుంది, కొంచెం నాకు ఇవన్నీ చేసుకోవడము టైం లేక చేయలేదు. పూజ అంతా అయిన తర్వాత నేను 7 దీపాలు ఇలా పిండి దీపాలు చేసుకొని ప్రతి వారం చేసుకోవాలి ఖచ్చితంగా, చేసుకొని వెలిగించాను. ఎలాగుంది చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఆ దీపాలు వెలిగించిన తర్వాత హారతిస్తున్నాను నేను. పూజ మాత్రం నాకు దివ్యంగా బాగా జరిగింది. లాస్ట్ వారం మీకు అంటే మన స్తోమత తగ్గట్టు కొంతమందిని పిలుచుకొని భోజనాలు అవి పెట్టుకోవచ్చు, లేకపోతే తాంబూలం ఇచ్చుకోవచ్చు, ప్రసాదాలు ఇచ్చి. నేనైతే నా పుట్టింటి వాళ్ళని, మా మేనమామ వాళ్ళని పిలుచుకున్నాను అనమాట. నేను కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ క్లోజ్ వాళ్ళని కూడా పిలుచుకున్నాను. నేను ఇలాగా అందరికీ ఇలా ఇచ్చుకున్నాను అనమాట. ఆ రోజు పూజ చేసుకొని బ్లౌజ్ పీసులు ఇలాగ రిటర్న్ గిఫ్ట్లు బాస్కెట్స్ అయితే ఇచ్చుకున్నాను నేను. ప్రతిదీ అంటే ఏదో ఒకటి ఉన్న దాంట్లో ఇచ్చుకోవడం అనేది ఫస్ట్ నుంచి మా అమ్మ నేర్పించారు. సో నేను అలాగే ఫాలో అవుతున్నాను. నేను ఈ బాస్కెట్స్ అయితే ఆ రోజు తాంబూలాలు ఇచ్చేది అందరికీ ఇలా ఇచ్చానమాట. నా పూజ అనంతరం ఇది నా పూజ గది. సో ఇది ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట. నేను ఇప్పుడు బాస్కెట్స్ అవి. అండ్ ఇదిగోండి మా అమ్మ బట్టలు పూజ చేసుకున్నానని పసుపు కుంకుమ పెట్టేది మా అమ్మ. మా అక్కాయి, మా పిన్ని వాళ్ళు నాకు తాంబూలం ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారు. నేను ఇంకా మా అక్క వాళ్ళకి వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చుకుంటున్నాను అనమాట. మా పిన్నికి, మా అక్కకి, మా పక్కన అమ్మాయి జానుకి. ఇంక ఇక్కడ ఏంటంటే అమ్మ పూజ చేసుకున్నందుకు మనకి మరి ఇవ్వాలి కదా తాంబూలము పుట్టింటోళ్ళు. అందుకని నాకు ఒక చీర పసుపు కుంకుమ పెట్టేది. ఇక్కడ మా చిన్నాన్న భార్య అనమాట, మా బాబాయి. ఇక్కడ అమ్మ అండ్ అక్కాయి కూడా నన్ను డబ్బులు ఇచ్చింది, నువ్వు కొనుక్కోమన్నానని. సో నేను నమస్కారం చేస్తున్నాను. ఇంక అందరు ఆశీర్వచనం చేశారు, నన్ను బ్లెస్ చేశారు. మా అమ్మ, మా పిన్ని, మా అక్కాయి. సో అందరూ బొట్టు పెట్టేసి నన్ను బ్లెస్ చేశారు.